శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవాలయం, దొడ్డగొల్లపల్లి, చిక్కగొల్లపల్లి. ఈ ఆలయం నంగిలి నుండి దక్షిణాన 3 కిలోమీటర్ల దూరములో, రాయలమాన దిన్నె రోడ్డులోని పట్రపల్లె నుండి తూర్పున కిలోమీటరు దూరములో దొడ్డగొల్లపల్లి, చిక్కగొల్లపల్లి గ్రామాల మధ్యలో ఉంది. దొడ్డగొల్లపల్లి ఒక హోయసల రాజుల పాల్యముగా, ఆ తరువాత కాలంలో విజయనగర రాజుల పాల్యముగా పాలించబడినది. ఈ పాల్యమునకు చుట్టూ కిలోమీటరు పొడవైన బలిష్టమైన కోట 8 బురుజులతో ఉండేది. ఈ కోట ముంభాగములో ఒక పురాతన వేణుగోపాలస్వామి దేవాలయము, ఒక కోనేరు అంటే కళ్యాణి ఉండి శిథిలమైనాయి. ఈ ఆలయంలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బృందావనములో కొలువై పూజలందుకునేవారు. ఈ పాల్యంపై జరిగిన ఒక యుద్ధములో కోట, గ్రామము, దేవాలయాలు ధ్వంసమై జన ప్రాణ నష్టములు జరిగి గ్రామం శిథిలమై ఆలయంలో పూజలు ఆగిపోయినవి. నిధుల దొంగలు ఆలయాన్ని సమూలంగా తవ్విపోశారు. బృందావనము, రాజదీప స్తంభము, గరుడాలయాన్ని కూడా తవ్విపోశారు. తరువాత కాలంలో బెంగళూరు నుండి వచ్చి ఈ ప్రాంతములో వ్యవసాయ భూములు కొన్న ఎం. ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఆలయాన్ని చూచి బాధపడినారు. వేణుగోపాలస్వామిపై అపార భక్తి విశ్వాసములు కలిగిన వారు తన భూమిలో రహదారి పక్కన స్వామివారికి ఒక గొప్ప ఆలయం నిర్మించదలిచారు. తమిళనాడు వాస్తు విద్వాంసులను, శిల్పులను రప్పించి అమోఘంగా, అద్భుతంగా సంపూర్ణ ఆలయంగా నిర్మించారు. ఈ ఆలయం 120 అడుగుల పొడవు, అంతే వెడల్పు, 7 అడుగుల ఎత్తు కలిగిన ప్రాకారములో ఉంది. ఈ ప్రాకారమునకు 7 అంతస్తులతో 69 అడుగుల ఎత్తున సర్వాంగ సుందరంగా నిర్మించిన గాలి గోపురం 7 పంచలోహ కలశాలతో అలంకరించబడి ఉంది. ఈ గోపుర ప్రవేశంలో ఉత్తరాన అభయాంజనేయ స్వామి, దక్షిణాన విశ్వక్సేనుని నిలువెత్తు శిలా విగ్రహాలు పూజలందుకుంటున్నాయి. ఈ ప్రాకారం లోపల ఏకకలశమున్న 49 అడుగుల ఎత్తైన గర్భాలయములో, బృందావనములో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి పూర్వాభిముఖముగా కొలువై భక్తుల పూజలందుకొని కోరికలు తీరుస్తున్నారు. పక్కనే శిలా విగ్రహాలు కూడా స్థాపించబడినవి. ఈ గుడికి పరివార దేవతలుగా గోదాదేవి, అనిరుద్ధమూర్తి, ప్రద్విన్మూర్తి, సంకర్షణమూర్తి, వాసుదేవులు ఉపాలయాల్లో స్థాపించబడినారు. అంతరాలమునకు ఇరువైపులా ద్వారపాలకులు ఉన్నారు. ఈ గర్భగోపురంలో నిలువెత్తు దేవతల, దేవాంగనల, ఋషీశ్వరుల, ఇతర దేవతా రూపాలతో నిలువెల్ల అలంకరించబడినది. ఈ అంతరాలమునకు 60 పొడవు, 36 అడుగుల వెడల్పులతో చక్కటి శిల్ప చిత్రములు చెక్కిన 24 స్తంభాలపై పైకప్పు, అద్భుత చిత్రాలు చెక్కిన రంగమండపము ఉంది. ఈ రంగమండపంలో గర్భాలయమునకు ఎదురుగా గరుడాలయం ఉంది. ఈ గరుడాలయం పైన నలుమూలల గరుడ ప్రతిమలతో నలుదిక్కుల రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ప్రతిరూప దర్శనాలు అలంకరించబడినాయి. ఈ మండపంలోనికి భక్తులు రాను పోను 2 ద్వారములు ఉన్నవి. ఆగ్నేయ ద్వారంపై ప్రవేశములో వేణుగోపాలస్వామి రుక్మిణీ సత్యభామ సమేతంగా పిల్లన గురువి చేతబట్టి గోవు ముందు నిలచి ఉండగా ఇరువైపులా శంకు చక్రాలు ఉన్నవి. అలాగే ఈశాన్య ద్వారంపై లోపల శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని మోస్తున్న దృశ్యము, వెలుపల వేణుగోపాలస్వామి రుక్మిణీ సత్యభామ సమేతంగా నిలబడి పిల్లన గురువి వాయిస్తూ గోవు ముందు నిలబడి ఉండగా ఇరువైపులా శంకు చక్రములు చెక్కబడి ఉన్నవి. ఈ రంగమండపం నుండి ఉత్తరానికి వైకుంఠ ద్వారం ఉంది. ఈ మండప ద్వారంపై రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి శిల్పాలు చెక్కబడి ఉన్నవి. ఈ మండపం నుండి దక్షిణం శ్రీకృష్ణ పరంధామ ద్వారం ఉంది. ద్వారం వెలుపల కూడా శిల్ప చిత్రములు ఉన్నాయి. ఈ రంగమండపంపై మధ్యలో ప్రధాన ఉపాలయములో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ప్రతిరూప దర్శనాలుండగా ఒకవైపు సర్వదేవతలు, మరోవైపు ఋషీశ్వరులు స్వామిని సేవిస్తున్న దృశ్యం అమోఘంగా చిత్రించబడి ఉంది. మూల బిందు గరుత్మంత ప్రతిమలు ఉన్నాయి. ఈశాన్యం మూల యందు పంచపడగల నాగేంద్రుని నీడలో కృష్ణస్వామి నాట్య దృశ్యం, ఆగ్నేయ మూలలో పిల్లన గురవి వాయిస్తూ గోవు ముందు శ్రీకృష్ణస్వామి దివ్య రూపం ఉంది.
మండపంపై ఉత్తరాన దక్షిణోపాలయాలలో మహావిష్ణువు దశావతార దృశ్యాలున్నాయి. ఎదురుగా ఆవరణలో పంచలోహ పతాక ధ్వజము, బలిపీఠములున్నాయి. ఆవరణలో ఉత్తరాన విశ్వక్సేనుని ఆలయం ఉంది. ఉత్తర ఈశాన్యంలో తులసి బృందావనము, హోమగుండములున్నాయి. ఈశాన్యంలో శ్రీ భూసమేత వరహస్వామి మూలస్థానం ఉంది. దక్షిణాన విశాలమైన కళ్యాణ మండపం ఉంది. మహద్వార గోపురమునకు ఎదురుగా 4 గాళ్ల మండపంలో రాతి దీపస్తంభం ఉంది. ఈ మండపంపై నలుదిక్కుల గరుడ, ఆంజనేయ, శంకుచక్రాలు, విశ్వక్షేణ ప్రతిమలున్నాయి. ఆవరణలో వెలుపల నాగదేవతలున్నాయి. ఆలయంలో ఉత్సవ ఊరేగింపుల నిమిత్తం పంచలోహ మూర్తులు, శేష, గరుడ వాహనాలు ఉన్నాయి. ఆలయంలో ఉదయాస్తమయాల పూజలు, ప్రతి ఉదయము తిరువారాధన ఉంటుంది. వార మాస పండుగ పర్వములందు పూజలుంటాయి. ప్రతి శనివారము పంచామృతాభిషేకం ఉంటుంది. ప్రతిదినము గర్భాలయములోని చిన్న వేణుగోపాల స్వామి పంచలోహమూర్తికి అభిషేకాలుంటాయి. ప్రతి సంవత్సరము వార్షికోత్సవాలు ఉంటాయి. కృష్ణాష్టమికి, రథసప్తమికి, ముక్కోటి ఏకాదశికి వైభవోపేత పూజలుంటాయి. దొడ్డగొల్లపల్లి, చిక్కగొల్లపల్లి గ్రామోత్సవాలు జరుగుతాయి. ప్రాకారోత్సవములు ఉంటాయి. ఈ ఆలయాలు ధర్మకర్తల మండలి నిర్వహణలో శ్రీ ఎం. ప్రభాకర్ రెడ్డి ధర్మకర్తగా కొనసాగుతున్నారు.